అరే ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో? వీరభద్రస్వామి ఊరేగింపు జరిగితే రాళ్లతో దాడి చేస్తారు, మళ్ళీ ఎక్కడ హిందువుల మీదే కేసులు పెడతారు. వాళ్ళు నమాజ్ చేసుకునే టైము మీరు భజనలు గానీ పూజలు గానీ ఇంటి బయట చేయొద్దు, ఏదంటే లోపల చేసుకోవాలి, తక్కువ సౌండ్లతో చేసుకోవాలి, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి హుకుం జారీ చేసి ఇదే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ పండగలు వచ్చినా హిందువులు అడ్జస్ట్ అవ్వాలి, హిందువుల పండగలు వచ్చినా వాళ్ళ అడ్జస్ట్ అవ్వాలి. మ్యామ్ అరే వాళ్ళు పొద్దున 6 గంటలకు పూజ చేసుకొని హారతి ఇచ్చుకుంటారు గుళ్ళో, మధ్యాహ్నం హారతి ఉంటుంది, సాయంత్రం 6 గంటలకి సాయంత్రం హారతి ఉంటుంది, నైట్ 9 గంటలకు పవలింపు సేవ హారతి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీ నమాజ్ మైకుల్ని తగ్గించుకోండి, మీ నమాజ్ టైమింగ్స్ మార్చుకోండి అని చెప్పగలుగుతారా? ఆ మండపాల నుంచి వచ్చే శబ్దం వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందట. ఊరేగింపులోనట మసీదు ముందుకు వచ్చేసరికి 100 మీటర్ల అటు 100 మీటర్ల ఇటు కామ్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలట, మైకులు పెట్టకూడదట. అసలు నాకు అర్థం కావట్లే. ఒక బక్రీదో ఇంకా వాళ్ళు ఏదో ఒక ర్యాలీ చేస్తారు, ఇప్పుడైనా సరే వాళ్ళకి ఏవైనా ఆంక్షలు వచ్చాయా? ఎందుకు మేడం, ఎందుకు హిందూ పండుగలకే ఈ ఆంక్షలు? అండ్ అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలుసా? సనాతన ధర్మ రక్షకుడిని అని మాటలు చెప్తున్నారు. సనాతన ధర్మ రక్షకుడు ఉన్న అక్కడ దైవ కార్యం చేసుకోవడానికి కూడా షరతులు అంటే అది ఎంతవరకు సమంజసం?